అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు రూపారెడ్డి అరెస్టు వ్యవహారం వెనుక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రూపారెడ్డి కుమార్తె శ్రేయస్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ కీలక ఆరోపణలు చేశారు. తన తల్లి రూపారెడ్డి ఎవరిని మోసం చేయలేదని ఆమె కుమార్తె శ్రేయస్ తెలిపారు. అప్పులిచ్చిన వారికి ఇప్పటికీ కొంత డబ్బు సెటిల్ చేశామని అన్నారు. రూపారెడ్డి పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇదంతా చేయిస్తున్నారని శ్రేయస్ ఆరోపించారు. అటు గత నెలలో తనకు రూపారెడ్డి కుమార్తె శ్రేయస్తో నిశ్చితార్థం జరిగిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ తెలిపారు. అయితే ఈ పెళ్లి తన తండ్రి ప్రకాష్ గౌడ్కి ఇష్టం లేదని అన్నారు. తన కాబోయే అత్త రూపారెడ్డి ఇంటిపై దాడి చేయించాలనే ఆలోచన తన తండ్రికి ఎందుకు వచ్చిందో తెలియదని సంతోష్ గౌడ్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఇప్పటికే 4 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందులో 3 కేసులు చీటింగ్ కేసులు అయితే, ఒకటి SC/ST అట్రాసిటీ కేసు. ఈ అన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి రూపారెడ్డి కూతురున్నారు, ఆమెతో మాట్లాడదాం. మనం చెప్పండి, అసలు వాస్తవానికి ఏం జరిగింది? అసలు నిజంగా రూపారెడ్డి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు మోసం చేశారు? మోసం మా మమ్మీ ఎవరిని చేయలేదు. డబ్బులు తీసుకుంది కొందరి దగ్గర, అది నిజమే, కానీ ఎవరిని మోసం చేయలేదు. తీసుకున్న మొన్న వచ్చి గొడవ చేసిన వాళ్ళకి కూడా మేము ఆల్మోస్ట్ 12 lakhs కంటే ఎక్కువ పే చేసాం. 12 lakhs వరకు పే చేసాము. వాళ్ళు కావాల్సుకొని వీళ్ళ డాడీ పంపించిండు అని ఒక 40 members రౌడీలని, హిజ్రా వాళ్ళని, వారందరినీ వేసుకొని వచ్చి మా ఇంట్లో మా మమ్మీని చంపడానికి ట్రై చేశారు. ఇది జరిగింది. కావాల్సుకొని కేసు మళ్ళీ ఎక్కడ ఇది అవుతుందో అని చెప్పి మా మమ్మీ రెప్యుటేషన్ దెబ్బతీయాలని చెప్పి మీడియా ముందుకి వచ్చారు. ఇది జరుగుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో బాధితులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రూపారెడ్డి ప్రామిస్ చేశారు 20 to 30% అదనంగా డబ్బులు ఇస్తానని. అలా చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ అడిగితే బెదిరింపులకు పాల్పడుతుందనేది ప్రధానంగా ఫిర్యాదుదారులు చేసినటువంటి ఆరోపణ. అవన్నీ అబద్ధాలు. అవి కావాల్సుకొని చెప్తున్న మాటలు. కావాల్సుకొని రచ్చ చేయాలి, మా అమ్మ రెప్యుటేషన్ మీద దెబ్బ తీయాలి అన్న వాళ్ళనే వాళ్ళు చేస్తున్నారు. అందుకే PS త్రూ వెళ్తే వాళ్ళు అంతమంది అంతుంటే ఇప్పటికీ కేసులు ఎక్కువయ్యాయి. బీరువా బలగొట్టి చెక్స్ తీసుకొని వెళ్ళి అవన్నీ చేసి అంతకు చేస్తేనే 3 cases అయినాయి, చీటింగ్ కేసెస్. చేశారు మేడం, కంప్లైంట్ చేశారు. ఇంత జరుగుతున్నప్పుడు, ఇంతమంది మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అసలు కంప్లైంట్ చేశారు. నార్సింగి పోలీసు నుంచి స్పందన ఏ విధంగా? మేము 3 petitions ఇవ్వడం జరిగింది, కానీ మా పిటిషన్స్ తీసుకోలేదు. అటాక్ అయింది మా మీద. 40 members వచ్చి అటాక్ చేసింది మా మమ్మీ మీద. మరణాయుధాలు అన్నీ అక్కడ ఉన్నాయి. మేము ఏది ఎక్కడ సెట్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ PSకి కాల్ చేసింది కూడా మేమే. ఓన్లీ నన్ను, మా మమ్మీని రూమ్ వేసి ఓన్లీ ఇతను ఒక్కడే మేనేజ్ చేశాడు. అంతమంది కొట్టడానికి వచ్చి అంత చేసినా, మేము PSకి కాల్ చేసినా మాది తీసుకోకుండా ఓన్లీ వాళ్ళదే తీసుకున్నారు. మా పిటిషన్ ఇంతవరకు తీసుకోలేదు. కనీసం మాది అంటే ఓకే, మా మమ్మీ దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే అటాక్ చేయడానికి వచ్చింది మా మమ్మీ మీదకి. మా మమ్మీది కూడా కనీసం తీసుకోలేదు. FIR కూడా బుక్ చేయలేదు. అసలు ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఒత్తిడి చేస్తే పోలీసుల మీద ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి మీ అనుమానం మేడం? వీళ్ళ డాడీ ప్రకాష్ గౌడ్. ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మేము మీడియా వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము. ఎవరు వచ్చినా వాళ్ళు వినిపిస్తున్నారో లేదో మాకు తెలీదు. ఆమెను కూడా రెచ్చగొట్టి పంపించింది. నీకు ఆమెను పనికి రాకుండా చేయాలి, రూపాన్ని పనికి రాకుండా చేయాలి, దాన్ని కాలి రొగ్గొట్టాలి, అవి ఇవి పైసలు ఏమున్నా నేను చూసుకుంటాను మాట్లాడిన ఎవిడెన్సెస్ కూడా మేము ఇస్తున్నాం. చెప్పండి, గత నెలలో మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడేమో మీ తండ్రి గారి నుంచి ఒత్తిడి వలన పోలీసులు కంప్లైంట్ FIR నమోదు చేశారని చెప్పేసి అంటారు. ఎందుకు ఆయన ఇందులోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే, ఇప్పుడు ఏమో అండి, ఇంతకుముందు అయితే ఇష్టం ఉండే, అంతా ఓకే, మాకు ఇష్టం పూర్తిగానే అయ్యింది. కొంచెం క్లాషెస్ ఉండే, కానీ మరి ఇలా అవుతుందని, ఇప్పుడు ఇలా చేసేదానికి ఎందుకు ఆలోచన వచ్చింది అనేది మళ్ళీ ఎవరన్నా
చెప్పుడు మాటలు చెప్పి ఏమన్నా డైవర్ట్ చేయడానికి ఏదన్నా రీజన్ ఉందని నాకు తెలియదండి అది. ఈ ఎంగేజ్మెంట్ అంతా కూడా ఇష్టపూర్వకంగా మీ తండ్రి గారు ఇష్టపూర్వకంగా జరిగింది సార్, ఆయనకు ఇష్టం లేకుండా జరిగింది? ఇష్టపూర్వకంగా అంటే ఫుల్ ఫ్లెక్స్గా అయితే లేదండి. కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఓకే చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుకొని అయ్యింది. కానీ ఎక్కడ ఇష్టం లేదు, అసలు కంప్లీట్గా మాట్లాడలేదు అనేది ఎక్కడ లేదు. ఓవరాల్గా నిన్న జరిగిన గొడవ తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మీ తండ్రి గారి పాత్ర మీద మీరు ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పడానికి ఏం లేదండి, చెప్పేటన్నీ చెప్పేసాం, ఆల్రెడీ చెప్పాం, ఎవిడెన్సెస్ ఇచ్చాం, కానీ ఎక్కడ యూజ్ అయితే ఏం లేదు. ఇక దాని గురించి ఇక నేను చెప్పడానికి ఏం లేదండి అంత. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఒత్తిడి మేరకే నార్సింగి పోలీసులు రూపారెడ్డి మీద కంప్లైంట్, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇదంతా కూడా జరిగాయంటూ కూడా రూపారెడ్డి కూతురు చెప్తూ ఉంది. మరోవైపు తాము డబ్బులు చెల్లిస్తామంటూ చెప్పినప్పటికీ కూడాను బాధితులే అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారే తమ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేశారంటూ రూపారెడ్డి కూతురు చెప్తూ ఉంది. ఫోటో స్టూడియో.